160 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఉండే అన్ని ఖండాలు ఒకటిగా కలిసి ఉండేవి. కానీ కాలానుగుణంగా అవి విడిపోయి మనం ఇప్పుడు చూస్తున్న 7 ఖండాలుగాను ఇన్ని దేశాలుగాను ఏర్పడ్డాయి. ఈ ఖండాలలో 5వ అతిపెద్దది గడ్డకట్టి ఘనీభవించిన మంచు సామ్రాజ్యం, అదే అంటార్కిటికా. ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్లో 70% నీరు ఇక్కడే మంచు రూపంలో గడ్డకట్టుకొని ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న మొత్తం మంచులో 90% ఇక్కడే ఉంది. ఇక్కడ పగలు 6 నెలలు ఉంటే రాత్రి 6 నెలల సమయం ఉంటుంది. కారణం భూమి వంపుగా తిరిగి ఉండటం. ఇక్కడ ఉన్న మంచు క్రింద భాగంలో గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం, యురేనియం, కోల్, మెగ్నీషియం, క్రోమియం లాంటి మినరల్స్, ఖనిజాలు ఉన్నాయి. ఇలాంటి విలువైన సంపద ఉండటం వల్ల ప్రపంచ దేశాల కళ్ళన్నీ ఈ ఖండం మీద పడ్డాయి. అందులో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా ఈ దేశాలు అంటార్కిటికా తమ ఖండమేనని వాదిస్తున్నాయి. అర్జెంటీనా అయితే ఒక ప్లాన్ ప్రకారం 7 నెలలు గర్భంతో ఉన్న మహిళను అంటార్కిటికాకు పంపింది. కారణం ఏమిటి అంటే ఆ ప్రాంతంలో పుట్టిన మొదటి వ్యక్తి తమ దేశం వాడేనని చెప్పుకోవచ్చు అనే ఆలోచన. అలా 1978 జనవరి 7న ఎమిలియో పాల్మా అనే పిల్లవాడు జన్మించాడు. దీంతో అర్జెంటీనా తమ దేశానికి చెందిన పిల్లవాడు ఆ ఖండంలో జన్మించాడు కావున అది తమ ఖండమేనని వాదించింది. కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీనిని అంగీకరించలేదు. దీంతో 12 దేశాలు కలిసి అంటార్కిటికా ట్రీటీ మీద సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచంలో ఏ దేశానికి కూడా అంటార్కిటికా ఖండం మీద హక్కు ఉండదు. అంతేకాదు ఇక్కడ సైనిక కేంద్రాలు, అణుబాంబుల పరీక్షలు, రేడియో యాక్టివ్ వ్యర్థాలను పాడివేయటం ఇలాంటివి నిషేధించారు. కేవలం సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మాత్రమే ఉపయోగించాలని ఈ ట్రీటీ ఒప్పందం. ఇక్కడ మన దేశానికి చెందిన దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అనే రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఖండం సర్ఫేస్ అంతా వైట్ కలర్లో ఉండటం వల్ల సూర్యుని నుండి వచ్చే హీట్ని అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దీని వలన కొంత భాగం చల్లబడుతుంది. ఈ ఖండం నుండి వీచే చల్లని గాలి భూమి మీద ఉండే వాతావరణాన్ని చల్లబరుస్తుంది. అందుకే దీనిని ఎర్త్ ఫ్రీజర్ అని పిలుస్తారు. కానీ మనం దానిని కోల్పోతున్నాం. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్న అంటార్కిటికా ఇప్పుడు మనిషి చేసే పనుల వలన క్రమంగా కరుగుతూ కనుమరుగైపోతుంది. కారణం ఏమిటి అంటే మనం ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ను అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయటం వల్ల సూర్యుని నుండి వచ్చే వేడి భూమి లోపలికి వెళ్లకుండా చేస్తుంది. దీంతో వాతావరణం వేడెక్కుతుంది. దీని వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. దీని ప్రభావంగా అంటార్కిటికా మంచు వేగంగా కరిగిపోతుంది. మంచు కరిగితే సముద్ర మట్టం పెరుగుతుంది. అది భూమి మీద కోట్లాది జీవరాశులకు ముప్పు తెస్తుంది. అందుకే ఒక మాటలో చెప్పాలంటే భూమి భవిష్యత్తు అంటార్కిటికాపై ఆధారపడి ఉంది. కానీ అంటార్కిటికా భవిష్యత్తు మాత్రం మనుషుల చేతుల్లోనే ఉంది. ఈ భూమి మీద మనిషితో పాటు 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈ వనరుల మీద సమాన హక్కులు ఉన్నాయి. కానీ మనిషి మాత్రం ప్రకృతిని తన కోసమే అన్నట్టుగా దోచుకుంటూ అభివృద్ధి పేరుతో తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.